నిలబెడితే ఆయన రావణాసురుణ్ణి చూశాడు. వాడు నల్లటి మబ్బు సింహాసనంలో దిగితే ఎలా ఉంటుందో, కాటుక కొండను ఒక దాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నల్లటి మబ్బు మీద కొంగల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. ఒక మనిషి 10 తలకాయలతో కనపడ్డారనుకోండి, మనం ఎంత అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నా బ్రేక్ వేసి ఏమిటో వీడికి తలకాయలు ఇలా ఉన్నాయని చూడమా, అంత చిత్రంగా చూశారు హనుమ కూడా. వీడికి 10 తలకాయలు ఏమిట్రా గమ్మత్తుగా ఉన్నాయి, 10 తలకాయలు, 10 కిరీటాలు, పెద్ద పెద్ద ముక్కులు, పెద్ద పెద్ద నోళ్లు, హారాలు, విడిడాబు, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు రా వీడు అని వీడి వంక చూశారు. వాడు రత్నములు, వజ్రములు, తాపడము చేయబడినటువంటి స్ఫటికములతో చేయబడినటువంటి ఒక పెద్ద వేదిక మీద ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంటే దాని మీద కూర్చుని ఉన్నాడు. వాడికి హనుమతో మాట్లాడడం సిగ్గనిపించింది. నేను ఈయనతో మాట్లాడడం ఏమిటి, మాట్లాడకూడదనుకున్నాడు. ఒక్కసారి తన మంత్రుల వంక చూశాడు, ప్రహస్తుడి వంక చూశాడు. నేను అడగను, మీరు అడగండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరివాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు నాకు ఇష్టమైన అశోకవనాన్ని భంజించాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు కనుక్కోండి. నిజం చెప్పాడా ప్రాణాలుంటాయి, అబద్ధం చెప్పాడా ప్రాణాలు పోతాయి, అడగండి అన్నాడు. అంటే ప్రహస్తుడన్నవాడు లేచాడు. లేచి హనుమేదో భయపడిపోతున్నట్టు వీడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వేం భయపడకు, నువ్వేం కంగారు పడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నీకొచ్చిన లోపమేం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వేం భయపడకు, నిజం చెప్పేసాయి. నిన్ను అగ్ని పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, శ్రీ మహావిష్ణువు పంపించారా, ఎవరి యొక్క ప్రమేయం చేత నువ్వు ఈ లంకాపట్టణానికి వచ్చావు, ఎందుకు మా ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రమదావనాన్ని భంజించావు, నిజం చెప్పావా నీ ప్రాణములుంటాయి, అబద్ధం చెప్పావా నీ ప్రాణములు పోతాయి, ఉన్నటువంటి నిజం చెప్పేసాయి అన్నారు. అంటే స్వామి అనుకున్న అట్లా తుచ్చుడు వీడితో మాట్లాడడం ఏమిటి, నేనొచ్చింది వాడితో మాట్లాడదామని అని ఒక్కసారి రావణుడి వంక చూశారు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహోద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, ఏమి డాబు, నిజంగా వీడి దగ్గరే కాని మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చినటువంటి పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన వాడు కదా అనుకున్నారు. తన శత్రువైన ఉత్తముడైనటువంటి వాడు అవతల వాడిలో ఉన్న తేజస్సుని చూసి అలా మాట్లాడతాడు. కానీ హనుమ కూడా, రావణాసురుడు కూడా హనుమని చూశారు. చూసి శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాద్విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఓహో, వాడికి శంక కలిగింది. అనుమానం ఎప్పుడొచ్చిందో అప్పుడే వాడు సగం చచ్చిపోయినట్టు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, ఆ హనుమ యొక్క తేజస్సుని చూసి వాడు భయపడ్డాడు. భయపడి ఇది ఒక వానరుడికి ఉండేటటువంటి తేజస్సు కాదు, ఇతపూర్వం నేను జాంబవంతుణ్ణి చూశాను, వాలిని చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, సుషేణుణ్ణి చూశాను, నీలుణ్ణి చూశాను, వాళ్ళెవ్వరికీ ఇంతటి పరాక్రమం, ఇంతటి సామర్థ్యం, ఇంతటి బుద్ధి వైభవం లేవు. ఇది ఏదో మహాభూతం. బహుశః ఆనాడు నేను కైలాస పర్వతాల్ని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు శపించాడు, వానరులు వచ్చి నీ కొంప ముంచుతాయని. బహుశః నందీశ్వరుడు వచ్చాడేమో అనుకున్నాడు. కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాద్విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పుర అనుకున్నాడు. అనుకుని భయపడుతూ హనుమ వంక చూశారు. ఇద్దరూ ఉపాసకులే, ఇద్దరూ భక్తులే. కానీ హనుమ యొక్క పరాక్రమం ముందు, హనుమ యొక్క తేజస్సు ముందు ఆయన వచ్చి నిలబడితే ఇంత రావణాసురుడు ఎందుకు పనికి రాకుండా పోయాడు.